నమస్కారం. లాయిడ్స్ నుంచి సరికొత్త ఫైనాన్స్ ఆఫర్లు వచ్చేశాయ్. కానీ వాటిలో మనకు ఏది బెస్ట్? రండి, ఈరోజు మనం ఈ ఫిబ్రవరి 2026 స్కీమ్ల గురించి లోతుగా తెలుసుకుందాం. మన డబ్బుని తెలివిగా ఎలా వాడుకోవాలో చూద్దాం. కొత్త ఏసీ లేదా ఫ్రిడ్జ్ ఇంటికి తీసుకురావాలనే ఆలోచనే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదూ. కానీ ఆ ఫైనాన్స్ ఆప్షన్లు, పేమెంట్ ప్లాన్లు చూడగానే కొంచెం కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అన్ని నంబర్లు, కండీషన్లు చూసి గందరగోళపడటం చాలా సహజం. సరే, ఆ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అసలు లాయిడ్స్ ఏమేం ఆఫర్లిస్తుంది? ఈ ఫిక్స్డ్ ఈఎంఐ అంటే ఏంటి? ఆ పేపర్ ఫైనాన్స్ కథేంటి? ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్తో నిజంగా ఎంత సేవ్ చేయొచ్చు? అన్నిటికన్నా ముఖ్యంగా మనం అస్సలు మిస్ కాకూడని వివరాలు ఏంటి? పదండి, మొదలు పెడదాం. ఓకే, ముందుగా అందరికీ సులభంగా అర్థమయ్యే ఆప్షన్ చూద్దాం. అదే ఫిక్స్డ్ ఈఎంఐ. ప్రతి నెల ఎంత కట్టాలో ఖచ్చితంగా తెలియాలి, ఎలాంటి టెన్షన్ ఉండకూడదు అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్. అసలు దీని ప్రత్యేకతేంటంటే ఒక పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న నెలవారీ వాయిదాలుగా మార్చేస్తుంది. ప్రతి నెల ఒకే అమౌంట్, ఎలాంటి మార్పులుండవు. సో నెలవారీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా సులభమైపోతుంది. ఉదాహరణకి ఈ ఏసీల ఆఫర్ చూడండి. మీరు ఏ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ సెలెక్ట్ చేసుకున్నా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ద్వారా నెలకు కేవలం 1999 రూపాయలు లేదా 2999 రూపాయలు కడితే చాలు. అది 30 నెలల పాటు, అంటే దాదాపు 2.5 సంవత్సరాలు. జేబుపై పెద్దగా భారం పడదనమాట. సరే, ఇప్పుడు కొంచెం ట్రిక్కీగా అనిపించే పేపర్ ఫైనాన్స్ దగ్గరికి వద్దాం. పేరు చూసి కంగారు పడకండి, దీన్ని చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో నేను చెప్తాను. మీరు ఫైనాన్స్ స్కీమ్స్ చూస్తున్నప్పుడు ఈ 12/4 లేదా 10/2 లాంటి నంబర్లు కనిపిస్తాయి. అసలు ఏంటి దీనర్థం? ఈ నంబర్ల వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సింపుల్. 12/4 అంటే మొత్తం 12 నెలల పేమెంట్ ప్లాన్. కానీ ఇందులో మొదటి 4 నెలల ఈఎంఐలను మీరు డౌన్ పేమెంట్గా, అంటే ముందే కట్టేయాలి. ఆ తర్వాత మిగిలిన 8 నెలలు మాత్రమే నెలవారీ ఈఎంఐలు కడతారు, అంతే. ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకో విషయం క్లియర్గా అర్థమవుతుంది. స్టన్నైర్ లాంటి మోడల్స్కి 8/0 స్కీముంది, అంటే 0 డౌన్ పేమెంట్. కానీ హెవీ డ్యూటీ లేదా హాట్ అండ్ కోల్డ్ లాంటి ఖరీదైన మోడల్స్కి 12/4 లేదా 10/2 లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే కంపెనీ కొంత అడ్వాన్స్ అడుగుతోంది. సో మీరు ఏ ప్రోడక్ట్ ఎంచుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఈ ఫైనాన్స్ ఆప్షన్ మారుతుంది. ఈఎంఐల గొడవ వద్దు, మొత్తం డబ్బులు ఒకేసారి కట్టేస్తాం అనుకునే వాళ్లకి ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. అదే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. సరైన బ్యాంక్ కార్డ్ మీ దగ్గర ఉంటే చాలు, కొన్న వెంటనే డబ్బు ఆదా చేసుకోవచ్చు. 25%. అవును, మీరు విన్నది కరెక్టే. కొన్ని ఎంపిక చేసిన లాయిడ్స్ ప్రాడక్ట్స్ మీద కొన్ని బ్యాంకుల కార్డులు వాడితే గనుక గరిష్టంగా 25% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. అంటే కొన్న వెంటనే పెద్ద మొత్తంలో సేవింగ్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఈ 25% క్యాష్ బ్యాక్ అనేది అన్ని ప్రోడక్ట్స్కి వర్తించదు. ఈ చాట్లో చూసినట్టు మీరు కొనే వస్తువును బట్టి, అంటే అది క్యూఎల్ఈడీ టీవీనా, వాషింగ్ మషీనా లేక రిఫ్రిజిరేటరా అనేదాన్ని బట్టి ఈ ఆఫర్ మారుతూ ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, పెద్ద క్యూఎల్ఈడీ టీవీ మీద 25% క్యాష్ బ్యాక్ ఉన్నా మీకు గరిష్టంగా వచ్చేది 8,000 రూపాయలే. అదే చిన్న 32 ఇంచుల టీవీకైతే 7.5% మాత్రమే, అంటే క్యాష్ బ్యాక్ 2,500 రూపాయలు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆఫర్ చూసేటప్పుడు పర్సెంటేజ్తో పాటు మ్యాక్సిమం ఎంత డబ్బు వెనక్కి వస్తుందో కూడా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి. మనకు నచ్చిన డీల్ ఎంచుకున్నామనుకున్నాక ఆ చిన్న చిన్న అక్షరాల్లో ఉండే వివరాలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూసిన అన్ని ఆఫర్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని తెలుసుకుంటే మన డబ్బును మనం కాపాడుకున్నట్టే. కొన్ని ముఖ్యమైన రూల్స్ చూద్దాం. మొదటది, ఈ ఆఫర్లు ఎప్పుడైనా మారొచ్చు, కాబట్టి కొనే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. రెండోది, ఒక కార్డు మీద నెలకొకసారే క్యాష్ బ్యాక్ వస్తుంది. మూడోది, మీ దగ్గర ఎస్బీఐ లేదా హెచ్డిఎఫ్సి కార్డుంటే కొన్ని నిర్దిష్ట ఈఎంఐ టెన్యూర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక చివరిగా, ఎక్కడ పడితే ఎక్కడ కాదు, కేవలం అధీకృత డీలర్ల దగ్గర పైన్లాబ్స్ లేదా పేటీఎం మిషన్ల ద్వారా కొంటేనే ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాళ్ల అఫీషియల్ డాక్యుమెంట్లోనే స్పష్టంగా రాసుంది. స్కీమ్లను ఎప్పుడైనా ముందస్తు నోటీస్ లేకుండా మార్చవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు. అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నాను, షాప్కి వెళ్ళినప్పుడు కొనే ఆ ఒక్క నిమిషం ముందు ఆఫర్ ఇంకా వ్యాలిడ్గా ఉందా అని అడిగి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఓకే,
ఇప్పుడు మీకు అన్ని ఆప్షన్ల మీద ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ప్రతి నెల ఒకే అమౌంట్ కట్టే ఫిక్స్డ్ ఈఎంఐ కావాలా? కొంత అడ్వాన్స్ కట్టి మిగతాది తీర్చే పేపర్ ఫైనాన్స్ కావాలా? లేక కార్డ్ వాడి వెంటనే క్యాష్ బ్యాక్ పొందాలనుకుంటున్నారా? మీ అవసరానికి, మీ బడ్జెట్కు ఏది సరిగా సరిపోతుందో ఇప్పుడు మీరే నిర్ణయించుకోవచ్చు. ఆల్ ద బెస్ట్! తెలివైన షాపింగ్ చేయండి.